హలో ఫ్రెండ్స్, డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం మాట్లాడితే ఉద్యోగ కల్పన అనేది గత ప్రభుత్వంలో 1.34 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేశారు. ఒప్పుకుందాం. ఎందుకంటే సచివాలయం జాబ్స్ ఇచ్చారు కాబట్టి. అంటే వాలంటీర్ జాబ్స్ ఇచ్చారు. వాలంటీర్ టెంపరీ అంటే సచివాలయం పర్మనెంట్. సో ఈరోజు కంపారిజన్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం అంట 16 నెలల్లో అసలు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదంట. సరే చూద్దాం. మొత్తం మ్యాటర్లోకి వెళ్తే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతా రాష్ట్రం వైపు చూసిందంట. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వపరిపాలన సాకారం చేసిన రోజుది. ప్రజలకు ఉన్న ఊళ్ళోని ప్రభుత్వ సేవలు అందించేలా చరిత్రని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కల్పన చేయలేదంట. ఓకే. కని విని ఎరుగని రీతిలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజుది. ఏకంగా 11,158 గ్రామ 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారంట. మొత్తం మీద 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను ఏర్పాటు చేశారు. అవి గ్రామ సచివాలయ వార్డు సంబంధించి, ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం దేశ చరిత్రలోనే జరగలేదట. ఓకే ఫ్రెండ్స్. అయితే చిన్న ఆరోహణ కూడా లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టారంట. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక్కరి చొప్పున వాలంటీర్లని నియమించారు. తద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజల ఇళ్ల ముంగిటికి తీసుకెళ్లారు. ఈ మాత్రం ఒప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా యూజ్ఫుల్ అయింది. కాకపోతే అవి తక్కువ శాలరీ ఇవ్వడం వల్ల అదొక విమర్శ పడింది. అది వాలంటీర్ అంటే టెంపరీగా అని. అయితే ఇప్పుడు ఈ కంపారిజన్ ఏంటంటే 5 ఏళ్ల పాలనలో ఆర్టీసీని అప్పుడు గత ప్రభుత్వంలో ఆర్టీసీ పాలన కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ఆర్టీసీని ప్రభుత్వాలు విలీనం చేయడం సహా వివిధ ప్రభుత్వ శాఖలు ఏకంగా 6 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించిన మరొక రికార్డ్ అంట. అసలు ఆర్టీసీ అంటాను కానీ ఒక్క జాబ్ అన్నా క్రియేట్ చేశారా? పాత వాళ్ళని సర్దుబాటు చేశారు కానీ ఒక్క జాబ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించలేదు. సో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? కొత్త జాబులకి రాలేదు. నెక్స్ట్ చూద్దాం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని రాశారు ఈరోజు పేపర్లో. అంతెందుకు డిఎస్సి ఎన్ని జాబులు 16,000 పైగా ఉన్న జాబులు అది కూడా సరిగ్గా నిర్వహించలేదంటున్నారు పెద్ద. ఓకే, అదంతా ఈ కోర్టు వీకి సంబంధించి మనం మాట్లాడకూడదు. అసలు మాత్రం 16,000 జాబ్ అవుతున్నాయి. నేడు అంతా రివర్స్ అంట. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. ఇది మాత్రం వాస్తవం ఒప్పుకోవాలి ఫ్రెండ్స్. 20 లక్షల జాబులు ఇస్తారు, లేదా 3,000 నిరుద్యోగ భృతిని ఇస్తారు నెల. కాకపోతే నిరుద్యోగ భృతి కోసం చాలా 1000 కలతో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఊళ్ళోనే వదులుకొని కోటి ఆశలతో పట్టణం వైపు అంటే సిటీ వైపుకి వచ్చి రూములో ఉంటూ తిన్నారా తినలేదా ఎవరు పట్టించుకుని ఎవ్వరు ఉండరు. గవర్నమెంట్ జాబ్ కోసమని, ప్రైవేట్ జాబ్ల కోసం, ఏదో ఒకటి జాబ్ల కోసమని అసలు ఉన్న ఊళ్ళని వదులుకొని మరి వెళ్తున్నారంటే అసలు చాలా బాధాకరమైన విషయం అయితే మాకు నమ్ముకునేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సరే, అది కల్పించకపోయినా అంతలోకి నిరుద్యోగ వృత్తి ఏదైనా వస్తుంది అనుకున్నారు చాలామంది అసలు. కానీ ఇప్పుడు 16 నెలలు అవుతుంది కదా, ఇది వాస్తవం ఒప్పుకోవచ్చు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, లేదు. ఈ సంవత్సరం లేనట్టే ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇస్తా అన్నాడు, చూద్దాం. అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 4.7 లక్షల ఉద్యోగాలు సీట్లు కల్పించుకున్నట్టు చెప్పుకున్నారు. అది ఎలా అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్, వీటన్నిటి కలిపి మొత్తం మీద 3,48,000 ఉద్యోగాలను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అంటున్నారు ఈ ప్రభుత్వం అయితే. కాకపోతే 17 నెలల్లోనే 31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసినట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఇది నిజాలు మనకే తెలియాలి. నిజానికి ఇందులో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ సంబంధించి
ప్రిలిమినరీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం సంబంధించి గత ప్రభుత్వమే కంప్లీట్ చేసేసింది. కాకపోతే ఈ ఒక్క కోర్టు కేసు వల్ల ఇప్పుడు ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా నోటిఫికేషన్, పోయిన గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ జాబ్స్ ఆ లెక్కలు వెళ్ళిపోతాయి. కానీ వాటిని కూడా లెక్కేసుకున్నారు కాబట్టి వీళ్ళు నెక్స్ట్ వద్దామంటే మళ్ళీ నోటిఫికేషన్ అంటున్నారు. ఆ నోటిఫికేషన్ వస్తే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మళ్ళీ నిరుద్యోగులకి అంతకంటే ఇంకేం కావాలి. అసలు నిజం చెప్పాలంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అయితే ఫస్ట్ మనకు జాబ్ వచ్చేదాకా వీళ్ళు నిరుద్యోగ ఇస్తారు. నిరుద్యోగ మనం ఎప్పుడైనా జాబ్ కొట్టిన తర్వాత నిరుద్యోగ జాబ్ వేస్తే మనకు కావాల్సినది కదా. గవర్నమెంట్ జాబులు నమ్ముకొని ఇప్పటికీ చాలామంది కొన్ని వందలు కాదు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. ఉన్న ఇంటికి దూరంగా ఉంటూ చదువుకుంటూ అక్కడ స్టే చేయడానికి కావచ్చు, చాలా ఆర్థిక బుక్స్ కావచ్చు, తినడానికి ఉండడానికి ఏంటి బట్టకి పొట్టకి ఏం చూసుకునేది. సో ఇవన్నీ ఆర్థికపరమైన విషయాలు. ఒక స్టూడెంట్కి మీ చాలా తక్కువ అనుకోవచ్చు, కానీ ఒక నెలకు వచ్చేసి ఒక 4,000 అట్లీస్ట్ అవుతాయి, తక్కువలో తక్కువ అవుతాయి. బయట రూమ్ రెంట్కని కానీ బయట తినడానికని కానీ కర్రీస్కి కానీ ప్రతిదీ చెప్తున్నా. ఒక మినిమం 4 to 6,000 అవుతాయి మినిమం అక్కడ ఉన్న ఏరియాని బట్టి. ఇలాంటి సమయంలో నిరుద్యోగ తెస్తే చాలా హెల్ప్గా ఉంటుంది యాస్పిరెంట్స్కి. ఏం చెప్తున్నానంటే నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ఆర్థికంగా మెంటల్లీగా ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే ఒక యాస్పిరెంట్గా నేను మాత్రం చెప్పగలను. సో ఆ జాబ్ గురించి అందుకనే ఈ టాపిక్ నుంచి మీకు ప్రతి ఒక్కరు తెలియజేయడం కోసమే ఒక యాస్పిరెంట్గా నా వంతుగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా ఫ్రెండ్స్ ఒకటి మాత్రం చెప్పగలను, ఏదైనా గవర్నమెంట్ మాత్రం ఇదే కాదు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కానీ చాలా స్పీడ్గా చేయదు. ఆ గవర్నమెంట్ డైరెక్ట్ రికమెండ్ అయితే ఖచ్చితంగా టైం పట్టుద్ది. కొత్త గవర్నమెంట్ మారితే మాత్రం టైం పట్టుద్ది. అందుకని మీరు అసలు ప్రాక్టికల్గా ఉండండి. ఏదైనా అంటే వచ్చిన ఎమ్మటనే జాబ్లో ఫిలప్ చేయరు, వచ్చిన ఎమ్మటనే చేతికి డబ్బులు అందించడం. నిరుద్యోగతని కావచ్చు డైరెక్ట్గా ఎమ్మట్లే కంపెనీ తెచ్చి ఎమ్మట్లని జాబ్లో జాయిన్ రావని ఎవరు చెప్పరు. ప్రభుత్వం సైడ్ ఆలోచిస్తే వచ్చి రాగానే ఎమ్మట్లనే ఆ రైతులు న్యాయం చేస్తారు. ఫస్ట్ ఎవరైనా సరే రైతులు చూసుకోవాలి. ఎందుకంటే రైతులు అంటే మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డిపెండ్ అయింది వ్యవసాయం మీదే. అందుకనే రైతుల గురించి మాట్లాడుతున్నా. 3 పూట్ల ఆకలి తీర్చేది ఏదైనా ఉందంటే సెక్టార్ అంటే అది అగ్రికల్చర్ సెక్టారే. నిజం, ఇది మాత్రం వాస్తవం. ఇంకా ఎన్ని కంపెనీలు ఇచ్చినా కానీ మహా అయితే ఒక 2,000 3,000 మహా అయితే 10,000 ఇస్తాడు ఒక కంపెనీ నుంచి. 10,000 ఎంప్లాయ్మెంట్ కేజ్ చేయగలదు, అంతకుమించి ఎక్కువ పోదు. కానీ వ్యవసాయం మాత్రం అలా కాదు, చాలా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఎన్నో వందల లక్షల మంది కోట్ల మంది ఆకలి తీరుస్తుంది. అందరూ ఎంతమంది డిపెండ్ అయిన వాళ్ళు, ఎంతమంది ఆధారపడ్డ ప్రతి గవర్నమెంట్ పట్టించుకునేది. కానీ ఎంతమంది పట్టించుకునేది అంటే ఎంతవరకు న్యాయం చేయగలదంటే సగం మాత్రం న్యాయం చేయగలదు. అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక కంపారిజన్ చేసుకుందాం. సో ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం ఆర్బీకే తెచ్చింది, ఈ క్రాప్ ఇది ఇచ్చింది అంటే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు తెచ్చింది ఒప్పుకున్నాం. 10,785 తెచ్చింది. కానీ ఉపయోగం ఏంటంటే అవి ఎంప్లాయ్మెంట్ మాత్రం క్రియేట్ చేసింది. కానీ వాస్తవం గ్రౌండ్ రియాలిటీ మాత్రం ప్రతి రైతుకి అందట్లేదు. మామూలుగా ఆర్బీకే ఏం చేయాలి, ఎరువుల్ని తక్కువ ధర అందించినంత కావచ్చు, విజ్ఞానం సంబంధించి అంటే పంట నష్టం ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, అలా ప్రతిదీ అవేర్నెస్ చెప్పాలి. ఎరువులని సంబంధించి మొత్తం కావచ్చు, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఈ క్రాప్ కింద ఏమైనా పంట నష్టం జరిగిందనుకో వాళ్ళకి వెంటనే డబ్బులు పడే విధంగా చూడాలి. ఎందుకంటే రైతు కదా. లాస్ట్ టైం వరదలు కూడా బాగా నచ్చినాయి. వర్షాల వల్ల పురుగు పట్టి చేలు చాలా వరకు నాశనం అయిపోయినాయి. అండ్ తుఫాన్లు కూడా చాలా నాశనం అయిపోయినాయి. కానీ ఇట్లా గ్రౌండ్ రియాలిటీ కింద తీసుకొస్తే ఏమైనా డబ్బు ఇచ్చారా రైతులకి? లేదు. ఇచ్చినా కానీ ఎవరికి ఇచ్చారంటే అందరికీ వెళ్ళలేదు, సొంత పొలం ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చారు. మరి కౌలు రైతులకి, సొంత పొలం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి కౌలు రైతుగా వచ్చే ధరకి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాను. కానీ కౌలుకి తీసుకొని సొంత డబ్బులు తీసుకొని మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టి మందుల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకి అడ్డీలు కట్టేసరికి సరిపోతుంది. ఇంకెక్కడ కౌలు తీసుకుని రైతుకి ఎక్కడ లాభం? ఆ కౌలు రైతులు మళ్ళీ పిల్లలు చదివించుకోవాలి, వడ్డీలు మీద వడ్డీలు, భార వడ్డీలు అవుతుంది ఇవన్నీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే పంట ధర తగ్గిపోయింది. వాస్తవం చెప్పాలంటే
అంతకుముందు మిర్చి ధర ఎంత ఉంది మామూలుగా ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఎట్లేదన్నా 18,000 20,000 లోపు. మిర్చి ధర 20,000 అలా ఉంటుంది. ఇలా 20,000 కాకుండా 17,000 అలా ఉంటుంది మీడియం సైజు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఎంత పడిపోయింది తెలుసా? 9,000 8,000 అడిగేవాళ్ళు కూడా లేరు. సో అంతలా పడిపోయింది. పట్టించుకున్నారా అంటే కేంద్రంతో మా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు కానీ పట్టించుకున్న లేరు, తీసుకున్న లేరు, కొన్నవాళ్ళు లేరు. సో నష్టం వరకు రైతుకి. పోనీ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేశారు. ఎంతమంది వేసారు? ఎంతకి వేసారు? 20,000 వేసేస్తా అని చెప్పారు కేంద్రంతో మొత్తం కలుపుకొని. సో పోనీ ఎవరికి వేశారంటే ఓన్లీ సొంత పొలం ఉన్న వాళ్ళు మాత్రం వేశారు. మామూలుగా ఏం చెప్పింది ప్రచారం కూడా కౌలు రైతులకు రాసని చెప్పింది. వేసిందా? లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఆశలు ఉంటారు కదా, మళ్ళీ పిల్లలు ఇంకా జాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నిరుద్యోగ ఇచ్చారా? లేదు. మిర్చి 9,000 7,000, టమాటా 3 రూపాయలు 4 రూపాయలు, ఇంకా మామిడి పళ్ళు ఎంత 4 రూపాయలకి కేజీ 4 రూపాయలు. అమ్మడం ఇష్టం లేక రోడ్డు మీద పడేసిపోయిన రోజులు ఉన్నాయి. ఓకే, అయిన పక్కన పెడితే ఇది ఫ్రెండ్స్ ఏదైనా సరే అసలు గవర్నమెంట్ వచ్చిద్ది మనకి చేసిద్ది అని అసలు ఆ హోప్స్ పెట్టుకోకండి ఎప్పుడైనా సరే. ఈ యాస్పిరెంట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఇలా ఏదో వచ్చిద్ది అని కాకుండా నోటిఫికేషన్ వచ్చి మనం ఒత్తిడి చేయటం ఇంకా గవర్నమెంట్ని ఖాళీగా ఉండకూడదు, అలాగని విమర్శించకూడదు. ఫస్ట్ మనకున్న ప్రాబ్లం తెలియజేయాలి. గవర్నమెంట్ ప్రిపరేషన్ ఉన్నాం, ఏం చేయాలి నువ్వు? నీ వంతు నువ్వు గవర్నమెంట్కి తెలియజేసే విధంగా చేయాలి. ఇది ఫ్రెండ్స్, వీడియో చాలా లెంత్ అవుతుంది, అందుకని ఏదో ఒక టాపిక్ మీద డైలీ ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదో టాపిక్ అని కాదు, సమాజం ఉపయోగపడే టాపిక్కే అంటూ నిరుద్యోగుల్ని ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీతో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం మీకు. మన అంతిమ లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అండ్ గ్రౌండ్ రియాలిటీ అందరికీ తెలియజేయటం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.